కాండానికి వెళ్ళిపోదాం. 2వ అధ్యాయం 15 నుంచి చదువుదాం. ఫరో ఆ సంగతి విని మోషేను చంపజూచెను గాని మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశములో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చుండెను. మిద్యాను యాజకునికి 7 కుమార్తెలుండిరి. వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా మందకాపరులు వచ్చి వారిని తోలివేసిరి. అప్పుడు మోషే లేచి వారికి సహాయము చేసి మందకు నీళ్లు పెట్టెను. వారు తమ తండ్రి అయిన రగుయేలు నొద్దకు వచ్చినప్పుడు అతడు, నేడు మీరింత త్వరగా ఎట్లు వచ్చితిరి అనెను. అందుకు వారు, ఐగుప్తీయుడొకడు మందకాపరుల చేతిలో నుండి మమ్మను తప్పించి వడిగా నీళ్లు చేది మన మందకు పెట్టెను అనగా, అతడు తన కుమార్తెలతో, అతడెక్కడా? ఆ మనిషిని ఏలా విడిచి వచ్చితిరి? భోజనమునకు అతని పిలుచుకుని రండి అనెను. మోషే ఆ మనిషినితో నివసించుటకు సమ్మతించెను. అతడు తన కుమార్తె అయిన సిపోరాను మోషేకిచ్చెను. ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషే, నేను అన్యదేశములో పరదేశినై ఉంటిననుకొని వానికి గెర్షోము అను పేరు పెట్టెను. సో ఏదైనా ఒక దర్శనము, ఒక విజన్ ఉంటే we also see all things happen for good to those who love God. సో అన్ని సమకూడి యేసుని ఎరుగుటయే పెద్ద అద్భుతం. అన్ని అద్భుతాల కంటే ఈ దేవుణ్ణి తెలుసుకొని ఈ దేవుణ్ణి పట్టుకునేటంత గొప్ప అద్భుతం ఇంకొకటి లేదు. ఇలాగా ఈ దీనస్థితిలో ఉండడం అనేటువంటిది దేవుని చిత్తము కాదు. రైట్? అర్థమైందా? కానీ నీ విశ్వాసము, పోరాటము ముగించే వరకు నిన్నెవరూ ముగించలేరని కూడా చెప్తాడు. నజరేయుడైన యేసయ్య, ఆశగల ప్రాణంను తృప్తిపరచు నా యెహోవా, ఇదిగో ప్రభువా, వారందరిలో నీ పరిశుద్ధాత్మను నీవు పెట్టావు. అది సాధ్యము. అలనాడు మోషే చెప్పులు తీసేసి వచ్చాడు, అభిషేకానికి తాకలేడయా. అటువంటి పరిశుద్ధాత్మ మాలో ఉండడానికి నీవు సాధ్యపరిచావు నాయన. నీ శిలువ మరణము ద్వారా, నీ రక్తము ద్వారా, నీ పరిశుద్ధ దేహాన్ని పరిహారార్థమై నలగొట్టుట ద్వారా ఇంత గొప్ప ధన్యత ఇచ్చావా. తండ్రి యొక్క ఆత్మను, నీ ఆత్మను మాకు ఇచ్చావా నాయన, ఆ పరిశుద్ధాత్మను. ఈరోజు ప్రత్యేకంగా ఆ పరిశుద్ధాత్మ ద్వారా మేము మెల్కీసెదెకు క్రమము చొప్పున నిరంతరము యాజకులమై ఉన్నాం ప్రభువా. కాబట్టి ఇప్పుడు ఆ యాజకత్వాన్ని మేము నిలుపుకొని, అయ్యా, మేము ఎప్పుడు మొరపెడితే అప్పుడు మాలో నుంచే పరిశుద్ధాత్మ మా కష్టము గురించి మాకు బయలుపరిచి, మా బాధ గురించి బయలుపరిచి, మా ఓదార్పు గురించి బయలుపరిచి, ఏదో ఒక రీతిగా మా ప్రార్థనలకు జవాబిచ్చే కృప మాలోంచే వచ్చేటట్లు చేసి ఇటువంటి అభిషేకం ఈ రోజు నుంచి ఆరంభించమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.